నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్లవర్ థెరపిస్ట్ అజయ్ గారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, నీ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. వింటర్ లో అన్నిటితో పోలిస్తే వింటర్ లో నీ పెయిన్స్ కొంచెం ఏజ్డ్ వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటది. అంటే మూమెంట్స్ అనేది సరిగ్గా ఉండదు. సో ఈ సీజన్ లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు? సో ఫస్ట్ ఎక్కడ నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది? అంటే ఏజ్ అని కాదు, అన్ని ఏజ్లలో ఎక్కువగా చూస్తూనే ఉన్నాము. అయితే ఫ్లవర్ థెరపీస్ ద్వారా ఎలా తగ్గించుకుంటే బెటర్ అంటారు? టెక్నికల్గా నీ పెయిన్ మనకి అంటే ఒక 20 years బ్యాక్ వరకు చూస్తే 70-75 తర్వాత కానీ వచ్చేది కాదు. అప్పటిదాకా అందరూ రెగ్యులర్గా పొలంకి వెళ్ళేవాళ్ళు. మా అమ్మమ్మే నాకు ఎగ్జాంపుల్, మా నాన్నమ్మ ఎగ్జాంపుల్. 80 ఏళ్ళు వచ్చేదాకా పొలంకి వెళ్ళేవాళ్ళు. ఎక్కడ ఎప్పుడు కంప్లైంట్ అది ఉండేది కాదు. కాకపోతే జనరల్గానే వింటర్లో ఎక్కువ అవుతాయి నొప్పులు అనేవి. ఏమన్నా పాత నొప్పులు, కొంకు దెబ్బలు అంటుంటారు. అంటే ఎప్పుడో పాత నొప్పి డిస్ఫంక్షన్ని ఆ టైంలో మనం గనక అడ్రస్ చేయకపోతే అది సెట్ అయిపోయి ఉండిపోతుంది. ఇంగ్లీష్లో కూడా మామూలు వార్ వూండ్స్ అవి ఇవి అంటుంటారు. అంటే ఏదైనా కానీ వింటర్లోనే మనం ఒక బోన్ తీసుకున్నాం అనుకోండి, కాల్షియం తోటి చేసి ఉంటుంది. అంటే ఇట్స్ ఇనార్గానిక్, ఎక్కువ ఇనార్గానిక్ సబ్స్టెన్స్ లాగా. అంటే ఇప్పుడు మెటల్, ఐరన్ ఉందనుకోండి చల్లగా ఉంటుంది, పక్కనే వుడ్ ఉందనుకోండి వేడిగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. సో మన బాడీలో కూడా ఈ ఫ్రేమ్ వర్క్ స్ట్రెంగ్త్ ఇచ్చేది కాల్షియంతో బిల్డ్ అయిన బోన్స్. దాని చుట్టూతో ఉండేది బ్లడ్ ఫ్లో అయ్యి వామ్గా ఉంటున్న మజిల్స్. సో ఇవి చలికి అంత ఎఫెక్ట్ అవ్వవు, అంటే ఎక్స్పాన్షన్ కానీ తగ్గడం కానీ. సో చలికి ఎలాగైనా బోన్లోకి చలి తొందరగా వెళ్తుంది. దాని చుట్టూతో ఉండే మజిల్స్ బ్లడ్ వామ్గా ఫ్లో అయ్యి దాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే. అంటే టెక్నికల్ రీజన్ ఇది. వింటర్లో ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే ఎముకల్లోకి చలి తొందరగా వెళ్తుంది, దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. అంటే త్రూ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, మసాజెస్ అవ్వచ్చు, ఫుడ్ ద్వారా అవ్వచ్చు, మన యాక్టివిటీ ద్వారా, అంటే బ్లడ్ ఫ్లో పెంచుకోవడం. వీటన్నిటితోని మనం వామ్ బ్లడ్ని చుట్టూతో కరెక్ట్గా పంప్ చేసుకొని వామ్త్ని మెయింటైన్ చేసుకోగలిగితే క్లోతింగ్ ద్వారా కానీ వీటి ద్వారా ఆ ఇంటెన్సిటీని తగ్గించుకోవచ్చు. బట్ ఏంటంటే 24/7 చుట్టూతో చలి అనేది ఉంటుంది. మన వాళ్ళు ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే వాతం అనేది ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ రైనీ సీజన్లో స్టార్ట్ అవుతుంది. అంటే పైత్యం తగ్గి కఫం తగ్గి వాతం అనేది బిగుసుకుపోతుంది. అంటే మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది ఆల్ ఓవర్ ద. అంటే ఈవెన్ మొక్కల్లో చూడండి, వర్షాకాలం అనేది కొంచెం వీక్నెస్ వస్తుంది ప్రతి జీవిలోని. సో ఆ టైంలోని మనాలు ఆహారం ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా, ఈ పండుగలు అప్పుడు ఈవెంట్స్ ద్వారా ఆ వాతాన్ని పోగొట్టుకునేవాళ్ళు. మీకు ఇప్పుడు ప్రీ వింటర్ ఫెస్టివల్స్ అన్నీ చూడండి, దసరా ఉంటుంది, దీపావళి ఉంటుంది, వినాయక చవితి ఉంటుంది. మూడిట్లో పెద్ద పెద్ద ఇవి పెట్టి గట్టిగా అరుచుకుంటా బాంబులు పేల్చుకుంటా అడ్రినలిన్ రష్ని ఇంప్రూవ్ చేస్తాం అన్నమాట. అంటే మూమెంట్ని పెంపొందిస్తాం. అదే మీరు సంక్రాంతి తీసుకోండి, లేకపోతే మన ఉగాది తీసుకోండి, వీటిలో ఇంత హడావిడి ఉండదు. కామ్గా సెడేట్గా మనకు నచ్చిన వండుకొని తినడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఈ దసరా కానీ ఇదేంటంటే ఆ వాతాన్ని తగ్గించుకోవాలి, అంటే విండ్ మూమెంట్ని పెంచుకోగలగాలి. సో అందుకని వింటర్లోని మనం కొంచెం ఎంత ఏజ్ ఉన్నా సరే ఎక్సర్సైజెస్ చేయడం. ఇప్పుడు చాలామంది ఏంటంటే నీ పెయిన్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్ చేయొద్దు అన్నారు. అవును, ఇదొకటి ఉంటుంది, అదొక వంకలాగా అయిపోయింది. బట్ చెయ్యాలనుకున్న వాళ్ళకి బోల్డ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు చైర్ యోగా అంటున్నారు, ఫిజియోథెరపీ ఉంటుంది, లేదా గట్టిగా మసాజెస్ చేయించుకొని మళ్ళీ ట్రై చేయండి. ఈ కాళ్ళకి కూడా ఇంపార్టెంట్ అంటారా నీ పెయిన్స్ కి? మంచి ఫుడ్ డెఫినెట్గా అండి. అంటే నీ పెయిన్స్ రావడానికి ఇప్పుడు ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటంటే 90% జనాల్లో ఈ ఫుడ్డే. ఎందుకంటే ఎక్కువ గోధుమ తింటున్నాం. గోధుమలోనేంటి గ్లూటెన్ అనేది ఉంటుంది. గ్లూటెన్ ఈ జాయింట్స్ని వీకెన్ చేస్తుంది. అలాగే మనకి టొమాటోలు ఎక్కువ తింటున్నాం. టొమాటోలో లైకోపర్సికిన్ అని టాక్సిన్ ఉంటుంది. దీనివల్ల కూడా చాలా జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి. మా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఈ 2 సజెషన్స్ ఇస్తాం. కంపల్సరీగా
టొమాటో, వీట్ అండ్ పౌల్ట్రీ. ఫుడ్ డైట్ చెప్తారా మీరు? ఫుడ్ డైట్ చెప్పి మెడిసిన్ ఇస్తారు కదా. అవునండి. సో మెయిన్గా ఈ పౌల్ట్రీ కూడా మంచిది కాదు. ఇప్పుడు మనం అంటే ఈ బ్రాయిలర్ కోళ్ళు ఉంటాయి కదా, అవి చూడండి ఎంత బోన్ వీక్గా ఉంటుందో. గట్టిగా పరిగెట్టిందంటే అది బోన్ ఇరిగిపోతుంది. సో అదే టెండెన్సీ మన బాడీలో కూడా మనం తీసుకుంటాం. అలాగే ఎగ్ కూడా. ఇంకొకటి ఏంటంటే మిల్క్ కూడా, డైరెక్ట్ మిల్క్ కూడా బోన్ బ్రిటిల్నెస్ని పెంచుతుంది. అంటే బోన్ డెన్సిటీ ఇది క్రాక్ అవుతుంటాయి అన్నమాట ఈజీగా. సో అందుకని ఏంటంటే ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటా మనకి ఎక్కువ పెరుగు, మజ్జిగ, రైస్, మిల్లెట్స్ కూడా తీసుకోవచ్చు బోన్ స్ట్రెంత్ పెరగాలంటే. అంటే ఏంటి, రాగులు, జొన్నలు, ఇవి ఈజీగా అరుగుతాయి. కాకపోతే మనకి ఏం అరుగుతున్నాయో చూసుకోవాలి. ఇప్పుడు సజ్జలు, ఊదలు ఇవందరికి అరగవు. రాగులు, జొన్నల వరకు సేఫ్, ఎందుకంటే ఇవి కూడా కొంచెం ప్రాసెసింగ్ ఏం ఉండదు కాబట్టి దాంట్ నుంచి కాల్షియం వస్తుంది. ఇంకొక మంచి ఆర్గానిక్ కాల్షియం సోర్స్ ఏంటంటే అండి, మనకి పొట్టుతోనున్న పప్పులు. అవును. ఇంతకుముందు ఏంటి గుగ్గిళ్ళలాగా చేసి ఇచ్చేవాళ్ళు. శనగలు, అలసందలు, ఉలవలు, రోజు ఏదో ఒకటి సాయంత్రం కొంచెం ఉడకబెట్టి పిల్లలకి ఇచ్చేవాళ్ళు ఎస్పెషల్లీ, ఎందుకంటే వాళ్ళకి బోన్ గ్రోత్ అవసరం కాబట్టి. ఇవి తిన్నప్పుడు కూడా మనకి బోన్ డెన్సిటీ కరెక్ట్గా ఉంటుంది. మెయిన్ మా సిస్టంలోకి వచ్చి మేము చూసేది ఏంటంటే ప్రాబ్లం రూట్ కాజ్ ఎక్కడ ఉంది అంటే ఒక డైజెస్టివ్ డిసార్డర్. టెక్నికల్గా అంటే మనం తిన్న ఆహారం రక్తంలోకి వెళ్ళి, రక్తం నుంచి మాంసంలోకి వెళ్ళి, మాంసం నుంచి బోన్కి రావాలి. ఈ మజిల్కి బోన్కి అసోసియేషన్ ఏంటంటే, మనం ఇప్పుడు ఏదైనా వర్క్ చేసాం అనుకోండి, మజిల్ ఇలా మూవ్ అయినప్పుడు అక్కడ కాల్షియం అయాన్స్ని వాడుకొని మూమెంట్ జరుగుతుంది. సో ప్రతిసారి ఆ బోన్ నుంచి కాల్షియం డిప్లీట్ అవుతుంది. డిప్లీట్ అయిన కాల్షియం మళ్ళీ రీప్లేస్ అవ్వాలి. అదేంటి, బ్లడ్ ద్వారానే అవుతుంది. కానీ అది జరగనప్పుడు జాయింట్స్ దగ్గర అది కరెక్ట్గా అసోసియేట్ అయ్యి మళ్ళీ రీప్లేస్ అవ్వనప్పుడు జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్. కొన్నిసార్లు ఏంటంటే కాల్షియం రీప్లేస్ అవ్వాల్సింది ఈ జాయింట్స్లోకి వెళ్ళకుండా కార్టిలేజ్లోకి, ఏదైతే గుయిగా ఉండాలో అది బిగుసుకుపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన బాడీలో టాక్సిన్స్ ఎక్కువయ్యి మనం వేసుకున్న యాంటీబయాటిక్స్ కానీ, అంటే వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు చూడండి మొత్తం జాయింట్ పెయిన్స్ వస్తాయి. చికెన్ గిన్యా కానీ ఎనీ వైరల్ ఫీవర్. ఎందుకంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ అన్నీ కూడా వెళ్ళి ఆ జాయింట్స్ దగ్గర టాక్సిన్స్గా పనిచేస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ రీజన్స్ వల్ల మనకి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో వీటిని అవాయిడ్ చేసుకొని అగ్నిమాంద్యం, అది ఏంటంటే కాల్షియము డిపాజిషన్ ఫ్రమ్ మజిల్ టు బోన్, ఆ డైజెషన్ ప్రాసెస్, అక్కడ ఇంబ్యాలెన్స్ని రెక్టిఫై చేయడానికి మా మెడిసిన్ పనిచేస్తుంది అనమాట. అంటే మనం ఎలా ఆలోచించాలంటే, ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, అక్కడ మళ్ళీ అతుక్కుంటుంది కదా, కాల్షియం వచ్చి మళ్ళీ అది రీప్లేస్ చేస్తుంది. అది అక్కడెక్కడో జరిగినప్పుడు మన జాయింట్స్లో ఎందుకు అవ్వదు? టెక్నికల్ లాజికల్ ఇట్ మేక్స్ సెన్స్ కదా. కాకపోతే అక్కడ ఏదో ఒక మెటబాలిక్ డిసార్డర్ ఉంది కాబట్టి అవ్వట్లేదు. ఆ మెటబాలిక్ డిసార్డర్ని మనం రెక్టిఫై చేస్తే మళ్ళీ జాయింట్ పెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయి, తగ్గిపోతాయి అన్నమాట.